గురువుగారు, భ్రమర కీటక న్యాయం అంటే ఏమిటి? కీటకము తెచ్చి భ్రమరము పాటవముగా భ్రంభ్రమింప భ్రాంతం వై తత్కీటకము భ్రమర రూపము వహించి పాటించుకాదే భయయోగమునన్ అంటాడు భాగవతంలో పోతనామాచ్యుడు. కీటకాన్ని తీసుకొచ్చి తుమ్మెద గూట్లో పెట్టి కొట్టగా 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 ఆ భయం కారణంగా కొంతకాలానికి ఆ కీటకం భ్రమరంగా మారిపోతుంది. ఈ తుమ్మెదలు ఏర్పడేటువంటి ఈ న్యాయాన్ని, ప్రకృతిలో కనపడుతున్న ఈ సత్యాన్ని భ్రమర కీటక న్యాయంగా అభివర్ణించటం జరిగింది. ఈనాడు మన పిల్లలంతా కీటకాలుగా సెల్ ఫోన్ అనే భ్రమరానికి, ఇంటర్నెట్ అనే భ్రమరానికి, విశృంఖలమైన కాలేజీ వాతావరణం అనే భ్రమరానికి, అనౌచిత్యంతో కూడినటువంటి చిత్రాలను చూస్తూ ఆ చిత్ర కథలనే భ్రమరాలకి గురి అయ్యి వాటిని అనుకరిస్తూ ఆ రూపంలోకి మారుతున్న నేపథ్యంలో ఏదైతే మనం చూస్తామో అది మనం అవ్వటానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఒక చర్య ప్రారంభిస్తే అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు కొంతకాలానికి సంస్కారంగా మారుతుంది. ఆ సంస్కారం కొంతకాలానికి నీ శీలమవుతుంది. ఆ శీలమే నీ గమ్యానికి నిన్ను చేరుస్తుంది. కనుక సత్ప్రవర్తనతో, సత్సాంగత్యంతో, సజ్జనుల సమక్షంలో నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోమని చెప్పటమే భ్రమర కీటక న్యాయంలోని అంతరార్థం. కాబట్టి పిల్లలకు ఎలాంటి సాహిత్యాన్ని వినిపిస్తున్నాం, ఎలాంటి దృశ్యాలను చూపిస్తున్నాం, ఎలాంటి వాతావరణంలో వాళ్లను మనం తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దీన్ని ఆలోచిస్తూ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఎన్వైర్న్మెంట్, విద్య, వాతావరణం, అనుభవం, ఈ మూడు ప్రతివాడి మీద ప్రభావం చూపిస్తాయి. కనుక అద్భుతమైన విజ్ఞానాన్ని, అత్యద్భుతమైన వాతావరణాన్ని మనం పిల్లలకు అందించగలిగితే వారి అనుభవంలో వారే ఈ వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ అద్భుతమైన జీవనాన్ని కొనసాగించడానికి సోపానాలు నిర్మించుకోగలరు.